అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'నీ ప్రేమ కోసం' 102వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. నాకు అను ఎక్కువ ప్రియారిటీ. తను నా తర్వాతే ఎవరికైనా ఇంపార్టెన్స్ ఇస్తుందని అంటాడు కార్తీక్. అనుకి ఇంకో పక్కన చేరి, అబ్బా! ఇప్పుడు కార్తీక్ మొదలెట్టాడని అందరూ తల మీద చేయి వేసుకుంటారు. నా అను నాకు మాత్రమే స్పెషల్. ఇంకెవరు ఎక్కువన్నా నేను ఊరుకోను అని అంటాడు కార్తీక్. అనుని చూసి అందరూ నవ్వుతారు. అంతలో రేవతికి ఒక్కసారిగా కళ్ళు తిరిగితే శ్వేత పట్టుకుంటుంది. ఏమైంది? అని అందరూ తన దగ్గరికి వెళ్తే ఏమీ లేదు, కాస్త కళ్ళు తిరుగుతున్నాయి అంతే అని అంటుంది రేవతి. సరే కూర్చో, వాటర్ తాగు అని అను వాటర్ తాగిస్తుంది. తాగిన వెంటనే వామిటింగ్ అనిపిస్తే వెళ్ళి మొత్తం కక్కేస్తుంది. ఏమైందిరా అని కంగారుగా వెళ్తాడు అర్జున్. ఏమో తెలియదు, బాగా కళ్ళు తిరుగుతున్నాయి. అవునా, ఎప్పటినుంచి అని అడుగుతారు సుమిత్ర గారు. అది అంటే ఒక 2 డేస్ నుంచి నీరసంగా ఉంది. నేను వద్దు అన్నా ఇప్పుడు ఇక్కడికి తీసుకొని వచ్చింది అని అంటాడు అర్జున్. అవునా అని శ్వేత రేవతి పక్కకు వెళ్ళి తనని ఏదో అడగగా, అవును అంటే చెక్ చేసుకున్నావా అని అంటే లేదని అంటుంది. కార్తీక్ దగ్గరికి వెళ్ళి ప్రెగ్నెన్సీ కిట్ తీసుకొనిరా అని చిన్నగా చెప్తే కార్తీక్ వెంటనే వెళ్తాడు. ఒక 5 మినిట్స్ తర్వాత అందరూ హాల్‌లోనే ఉంటారు. కార్తీక్ తెచ్చిన కిట్ తీసుకొని శ్వేత రేవతికిచ్చి బెడ్‌రూమ్‌లోకి పంపుతుంది. భయంగా వెళ్ళి అది తెచ్చి శ్వేతకే ఇస్తుంది. ఎంప్టీగా ఉన్న కిట్‌ని చూసి ఏంటి వేయలేదా అంటుంది శ్వేత. నాకు భయంగా ఉందొదినా అని అంటూ వణుకుతూ ఉన్న చేతులతో మీరే చూడండి అని అను శ్వేత వైపు చూస్తుంది. సరే అని బాటిల్ తీసుకొని అను, శ్వేత ఇద్దరు అందులో 2 డ్రాప్స్ వేసి ఏమి రిజల్ట్ వస్తుందో అని వెయిట్ చేస్తూ ఉంటారు. అందులో 2 లైన్స్ రావడంతో అను, శ్వేత కళ్ళు మెరిస్తే ఏయ్ రేవతి, నువ్వు ప్రెగ్నెంట్ అని అంటుంది అను పెద్దగా. అంతే, అందరూ అనుని చూస్తారు. తన ఫేస్ అంతా కూడా హ్యాపీగా ఉంది. మరి అను చెప్పింది విన్న అర్జున్ రేవతి పక్కకి వస్తే రేవతి సైలెంట్‌గా ఉంటే తన భుజం పట్టుకొని పక్కకి లాక్కొని చాలా థాంక్స్ రా అని అంటాడు. అది విన్న సుమిత్ర గారు లోపలికి వెళ్లి స్వీట్స్ తెచ్చి ముందు రేవతి నోట్లో పెడతారు. కంగ్రాచ్యులేషన్స్ రేవతి అంటారు సుమిత్ర గారు. రేవతి నా బంగారం, ఎంత మంచి వార్త చెప్పావని అంటారు అరుణ గారు. థాంక్స్ పెద్దమ్మ అని అంటూ సుమిత్ర గారు పెడుతున్న స్వీట్‌ని తింటూ అందరి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తుంది. సుమిత్ర గారు మాత్రం చాలా జాగ్రత్తలు చెప్తూ ఉంటే అను పక్కన కూర్చొని ఉంటుంది. శ్వేత అది తీసుకురా, ఇది చెయ్యి అని శ్వేతకి ఏదో ఒక పని చెప్తూ ఉంటారు సుమిత్ర గారు. అందరికీ తినడానికి స్నాక్స్ అవి ఇచ్చి కాఫీ తీసుకురావడానికి కిచెన్‌లోకి వెళ్తుంది అరుణ గారు. శ్వేత వెనకే వెళ్ళి, శ్వేత ఏంటిది? ఈ ఇంటికి చిన్న కోడలు వచ్చిన తర్వాత కూడా నీతో ఇన్ని పనులు చేయించడం నాకేమీ నచ్చలేదు. జరిగిన విషయం అంతా నాకు తెలిసింది. నువ్వు బయటికి వెళ్ళి ఎన్ని కష్టాలు పడి వచ్చావు. ఎంత బాధ అనుభవించి వచ్చావు. అయినా కూడా నీతో అన్ని పనులు చేయిస్తున్నారు. వీళ్ళకు జాలి అనేదే లేదు. ఇప్పటిదాకా వాళ్ళే చేసుకున్నారు కదా! ఇప్పుడు నువ్వే అన్నీ చెయ్యాలా? నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి కదా! కానీ మీ అత్తయ్య ఏంటి నీకన్నా ఆ అనూకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అని అంటారు. నువ్వు ఇలాగే ఉంటే వాళ్ళిద్దరూ నీతో ఇలాగే పనులు చేయించి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నువ్వు ఇలాగే సైలెంట్‌గా ఉంటే వాళ్ళిద్దరూ నీతో గొడ్డు చాకిరీ చేయించి వాళ్ళు కాలు మీద కాలు వేసుకొని నిన్ను ఈ ఇంటికి పని మనిషిని చేసి హ్యాపీగా ఉంటారని అంటారు అరుణ గారు. అయిపోయిందా మీరు చెప్పటం అని అంటుంది శ్వేత. నేను చెప్తున్నాను అని కాదు శ్వేత. నువ్వు కూడా ఒకసారి ఆలోచించు అని అంటుంది. ఇప్పుడు ఏమంటారు మీరు అని అంటే, నువ్వే వెళ్ళి అడుగు అని అంటే, నేను చూసుకుంటాను వదిలేయండి చిన్నత్తయ్య అని అంటుంది శ్వేత. అది ఇప్పుడు ఉంటుంది అందరికీ అనుకుని హాల్లోకి వెళ్తుంది శ్వేత. హాల్లోకి వెళ్ళి అందరికీ కాఫీలు ఇచ్చి, అను నీకు ఇంకేమైనా కావాలా అని అడుగుతుంది. ఇది వర్కౌట్ అయ్యేలా లేదే అనుకుని ఛ అని అనుకుంటుంది. ఇప్పుడు జర్నీ చేయకూడదు. నువ్వు వెళ్ళకు. హాస్పిటల్‌లో చూయించుకొని వెళ్దువు గాని అంటుంది శ్వేత. నిజమే, నెలలు నిండేదాకా చాలా జాగ్రత్తగా ఉండాలి రేవతి. అలాగే మీ అత్తయ్య వాళ్ళకి కూడా కాల్ చేసి చెప్పు అని అంటుంది అను. అయినా పెళ్ళై 1 ఇయర్ అయింది. నీకన్నా ముందు నా కూతురే గుడ్ న్యూస్ చెప్పిందని అంటారు అరుణ గారు. పిన్ని అని పెద్దగా అరుస్తాడు కార్తీక్, రాహుల్. ఇద్దరూ ఒకేసారి. అను సైలెంట్ అవుతుంది కానీ ఏమీ బాధపడదు. ఎందుకంటే తనకి రీజన్ తెలుసు కాబట్టి. కార్తీక్ అను దగ్గరికి వెళ్తే రాహుల్ అరుణ గారితో, పిన్ని నీకు అన్ని విషయాలు తెలిసి కూడా ఏదో ఒకటి అనాలని చూస్తూనే ఉంటావా అని అంటాడు రాహుల్. అను చెయ్యి తన కడుపు మీద ఉంటే తను రాజేష్ విషయంలో ఎక్కడ తను ప్రెగ్నెంట్ అవుతుందో అని ఎంతగా ఏడ్చిందో, ఊహ కూడా తెలియని ఒక పసికందు ప్రాణంతో బయటికి రాకూడదని ఎంతగా అనుకుందో అది తనకు మాత్రమే తెలుసు. అదంతా
గుర్తు రాగానే చాలా బాధగా ఉంటుంది. తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే రాహుల్‌కి కోపం పెరిగిపోతూ ఉంటుంది. "అత్తయ్య ఇలా అంటున్నాను అని ఏమీ అనుకోకండి. సారీ" అని సుమిత్ర గారికి చెప్పి శ్వేత అరుణ గారి దగ్గరికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. మీరందరికీ గొడవలు పెట్టాలని చూస్తున్నారు. మీరు ఎన్ని విధాలుగా ట్రై చేసినా మమ్మల్ని విడదీయలేరు. అలాగే మా సంతోషాల్ని దూరం చేయాలని అనుకుంటే అది అసలు ఊరుకోను అని అంటుంది కోపంగా. అనుకి నాకు తక్కువ పరిచయమే కానీ అను ఎలాంటిదో నాకు బాగా తెలుసు. అలాగే మా అందరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. నువ్వు చెప్పేలాగా ఎవరు మమ్మల్ని ఎక్కడ తక్కువ చేయరు అని అంటుంది. నువ్వేంటి నేను నీకన్నా పెద్దదాన్ని. అరుణ గారు అంటే పెద్దవారైతే పెద్దవారిలా బిహేవ్ చేస్తే మర్యాద ఉంటుంది. ఇలా పిచ్చి పిచ్చిగా వాగితే మర్యాద ఎవరిస్తారు అని అంటాడు రాహుల్. అయినా ఇక్కడ లేని మాకు తెలియదు. మేము ఏదైనా అంటే ఓకే. అన్నీ తెలిసి కూడా మీరెందుకిలా మాట్లాడతారు? అను ఎంత బాధపడుతుందో అని ఆలోచించరా? అని అంటుంది. తను అప్పటికే బాధపడుతుంది అనే విషయం చూసిన తర్వాత అందరూ ఒక్కసారిగా అనుని చూస్తారు. తను అప్పటికే చేతిని కడుపు మీద పెట్టుకొని ఏడుస్తూ ఉంటే అందరూ ఒక్కసారిగా తన దగ్గరికి వెళ్తారు. అందరూ అరుణ గారు అన్న మాటలకి తను బాధపడుతుంది అనుకోని రిషి అను దగ్గరికి వెళ్లి "అరేయ్! ఆవిడ ఏదో అంటే నువ్వేం ఫీల్ అవ్వకు. అసలు మీ మధ్య ఏమీ కాలేదు కదా! ఎందుకు ఈ ఆలోచన" అని అంటే అను అలాగే డల్‌గా ఉంటే రాహుల్‌కి చాలా కోపం వస్తుంది. అను ఏం ఆలోచిస్తుందో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రమే తెలుస్తుంది. రాహుల్ అరుణ గారి దగ్గరికి వెళ్లి "ఏంటి నీకు మర్యాద ఇవ్వాలా? ఈ క్షణం నుంచి నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇంటి గడప తొక్కినా నేను ఊరుకోను. నీ వల్ల అనవసరంగా ఈరోజు అను ఏడుస్తుంది. ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు" అని అంటాడు రాహుల్. రాహుల్ "నేను నీకు పిన్నిని" అని అంటారు అరుణ గారు. "నువ్వు నాకు పిన్నివి కాదు. రేవతికి తల్లిగా ఒక పక్క నీ కూతురు తల్లవుతుందనే సంతోషం నీ కలలో లేదు కానీ ఎదుటి వాళ్ళ సంతోషం మీద నిప్పులు కురిపిస్తున్నావు. అసలు నీలాంటి తల్లి రేవతికున్నందుకు నాకు చాలా బాధగా ఉంది" అని అంటాడు రాహుల్. "ఎందుకు పిన్ని పద్దాక మా విషయాల్లో ఇలా తలదూర్చి మా సంతోషాన్ని పోగొట్టాలని చూస్తావు? అమ్మ వాళ్ళ తరపు ఎవరూ లేరని ఒకే ఒక కారణంతో నిన్నెవరు ఏమీ అనకుండా ఇక్కడికి రానిచ్చి నువ్వు ఏం చేస్తున్నా పట్టించుకోకుండా వదిలేశాము. కానీ ఇప్పుడు మా జీవితాల్లో నువ్వు గొడవలు పెడతావంటే నేను ఖచ్చితంగా ఆ అవకాశం నీకివ్వను. అలాగే నీ వయసుకు కూడా నేను మర్యాదివ్వను" అని అంటాడు. ఒక్కగానొక్క కూతురు తను ఆత్మహత్య చేసుకొని చనిపోబోతుంటే ఆపింది తను. ఒక వెధవ చేతిలో తన పెళ్లి జరిగి ఎక్కడికో వెళ్ళిపోయి తన జీవితం నాశనం అవ్వకుండా మొత్తం పాడయ్యే స్టేజ్‌లో ఉండవలసిన నీ కూతురు జీవితాన్ని కాపాడింది నా అను. అయినా ఇంకా తన జీవితంలో నిప్పులు నూరాలని చూస్తున్నావంటే నిన్ను పిన్ని అని పిలవాలంటేనే అసహ్యంగా ఉందంటాడు కార్తీక్. శ్వేత వదిన వచ్చిన కొత్తలో కూడా ఇలాగే బిహేవ్ చేశావు. కానీ వాళ్ళలో వాళ్ళకున్న అండర్‌స్టాండింగ్ వల్ల అందరూ బాగానే ఉన్నారు. అను వదినని చాలా మాటలని బాధపెట్టావు. ఇంకా ఎందుకిప్పుడు? అందరం బావున్నాం కదా! ఎందుకిలా చేస్తావు అంటుంది రేవతి. రేవతి ఎప్పటికీ నా కూతురే నువ్వు. ఎన్ని చేసినా తనని నేను వేరు చేసుకోవాలనుకోను. కానీ నువ్వు మాత్రం నా పిల్లల జీవితాలు పాడు చేస్తానంటే ఇకపైన ఇంటి గడప తొక్కడానికి కూడా నేను ఒప్పుకోనని అంటారు సుమిత్ర గారు. ముందిక్కడి నుంచి వెళ్ళండి అంటాడు రాహుల్. నువ్వు రా అను అని అనుని తీసుకొని రూమ్‌లోకి వెళ్ళిపోతాడు రాహుల్. పిన్ని ఇక నుంచి మీరిక్కడికి రాకపోవడమే బెటర్. మీ వల్లే ఈరోజు అను కళ్ళల్లో కన్నీళ్లు చూసాం. అన్నీ తెలిసి కూడా మీరు ఇలా చేస్తే చాలా బాధగా ఉంది. మా అమ్మకి మేమున్నాం అది చాలు. ఇంక మీరిక్కడికి రావద్దు వెళ్ళిపోండి అని కార్తీక్ కూడా అను బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. అను నీకేమైనా పిచ్చా? ఆవిడ పిచ్చి లేకుండా వాగితే దాని గురించి ఆలోచిస్తూ ఇలాగ బాధపడుతూ ఉంటావా? అని అంటాడు రాహుల్. అను చెయ్యి తన పొట్ట మీదే ఉంటే వీళ్ళ వెనకే వచ్చిన శ్వేత అను పక్కన కూర్చొని "ఏమైంది అను?" అని అడుగుతుంది. లోపలికొచ్చిన కార్తీక్ అను అలాగే ఉండడం చూసిన అనుకి ఇంకో పక్కన కూర్చొని "నువ్వేం ఆలోచిస్తున్నావో నాకర్థమైందిరా. ప్లీజ్ అదంతా మర్చిపో" అంటే "మర్చిపోవాలా? ఎలా కార్తీక్" అని అంటుంది. అనుని సైడ్ హగ్ చేసుకొని కార్తీక్ గుండెల్లో అను తల దాచేసుకొని "అసలు ఏమీ కాలేదు కదరా" అంటాడు. "అవును. కానీ కొన్ని రోజుల నుంచి నేను అనుభవించిన టార్చర్, నరకం అదే మీకు తెలీదు. నేను ప్రెగ్నెంట్ ఏమో. ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే బేబీని చంపేయాలి. అసలంత పసిప్రాణాన్ని ఎలా చంపేస్తాను? అలా నీకంటే నీకేం చెప్పాలో తెలియదు. ఆ బిడ్డను పెట్టుకొని నీతో బ్రతకలేను. అలా అని నిన్ను వదిలేసి వెళ్ళిపోతే నేనెలా బ్రతకాలో నాకే తెలీదు. బిడ్డకి నాన్న ఎవరని చెప్పాలో తెలియదు. నువ్వు లేకుండా ఎలా ఉండాలో తెలియదు. ఏం చేయాలో అర్థం కాక ఎంత ఏడ్చానో నాకే తెలుసంటుంది ఏడుస్తూ.
అప్పుడు అను ఉన్న పరిస్థితి అర్థమవుతుంది రాహుల్‌కి, శ్వేతకి. తన గుండెల్లో దాగున్న అను మొహం కార్తీక్ తన 2 చేతుల్లో తీసుకొని ఒక్కసారిగా అను పెదవులు అందుకుంటాడు. ఏదో చెప్పబోతున్న అను మాట బయటకి రాకముందే ఆగిపోతుంది. కార్తీక్, అను ఇద్దరి పరిస్థితి శ్వేతకి అర్థమవుతుంది. కానీ రాహుల్‌కి మాత్రం అలాంటి పరిస్థితి క్రియేట్ చేసిన కార్తీక్ మీద చాలా కోపం వస్తుంది. తన కోసం ఎంత బాధని మోసిందో తెలుస్తుంటే ఆ బాధంతా ప్రేమ వల్లే అని, అంతే ప్రేమని తెలుపుతూ ముద్దు ఆపకుండా అనుని ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. బాధ నుంచి బయటకొచ్చిన అను తేరుకొని కార్తీక్ చేస్తున్న పనిని అర్థం చేసుకోవడానికి 2 నిమిషాలు టైం పడుతుంది. వెంటనే తన కళ్ళు పక్కనున్న వాళ్ళని చూస్తుంటే కార్తీక్‌ని తోసేస్తుంది. అయినా వీలు గాదు. చాలా కష్టపడి కార్తీక్‌ని తోసేసి ఏం చేస్తున్నావో అర్థమవుతుందా ఇక్కడ అనేలోపు మళ్ళీ కార్తీక్ అను పెదవులను అందుకుంటాడు. ఈసారి బెడ్ మీద ఉన్న అనుని 2 చేతులతో అమాంతం తన మీదకి లాక్కుంటాడు. అనుకైతే ఏం అర్థం కాదు. కార్తీక్‌ని కొడుతూ ఉంటుంది వదలమని. అయినా ఉపయోగం లేకపోతుంది. శ్వేత నవ్వుకుంటుంటే రాహుల్ కోపం తగ్గి శ్వేత వైపు చూస్తాడు. అను చేస్తున్న చిరుయుద్ధం అల్లరి నచ్చి రాహుల్ పెదవులు కూడా విచ్చుకుంటాయి. పద మనం బయటికి వెళ్దామని రాహుల్ అంటుంటే ఉండు అనుని కాసేపు ఆడుకుందాం అంటుంది శ్వేత. ఎలాగోలా కష్టపడి అను విడిపించుకుంటుంది. కాదు కాదు కార్తీకే వదలాలి అనుకున్నాడు కాబట్టి విడిపించుకోబడింది అను. వదిలిన వెంటనే అను కార్తీక్‌ని కొట్టడం మొదలుపెడుతుంది. అప్పటిదాకా చిన్నగా కొట్టిన అను అప్పుడు ఇంకా గట్టిగా కొడుతుంది. శ్వేత కాస్త పెద్దగా నవ్వుతుంది. అది చూసిన అను వెంటనే తలదించేసి మళ్ళీ ఏడుపు అందుకోబోతుంటే, "నువ్వు మళ్ళీ ఏడిస్తే మళ్ళీ ముద్దు పెట్టుకుంటాను. ఈసారి అస్సలు వదలను" అని అంటాడు కార్తీక్. అను టక్కున కన్నీళ్లు తుడిచేసి సైలెంట్ అయితే అను నుదుటి మీద ముద్దు పెడతాడు కార్తీక్. "ఇప్పటిదాకా చాలా బాధ పెట్టానురా. ప్లీజ్ పాతవన్నీ గుర్తు తెచ్చుకొని నువ్వింత బాధపడుతూ ఉంటే నేను చూడలేనురా. ఐ యామ్ సారీ అను" అంటాడు కార్తీక్. "అయినా నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోతానంటే దానికి కారణం ఏదైనా నేను వెళ్ళనిచ్చేవాడినే కాదు. ఇంకా దాని గురించి మాట్లాడి అను ఏదో బాధపడాలని చూస్తున్న అనుని చూసి రాహుల్, శ్వేతని ఏదో ఒకటి చెయ్యిరా అని బాధపడుతుంది అని అంటే, మేమున్నామని కూడా లేకుండా మరిదిగారు ఇక్కడే రొమాన్స్ షురూ చేశారే అను నువ్వు కూడానా అని అంటుంది శ్వేత. ఏదో మాట్లాడబోయిన అను ఆగిపోయి తలదించేసి కార్తీక్ చేయి పట్టుకొని నేనేం చేయలేదు శ్వేత తనే అని అంటుంది అను. అవును మరి నీకిష్టం లేకుండానే ఇంకా మీ ఆయన ఒడిలోనే ఉన్నావు కదా అని అంటుంది. అప్పుడు చూసుకుంటుంది తను కార్తీక్ ఒళ్ళోనే ఉందని, కార్తీక్ చెయ్యి నడుము మీదే ఉందని. వెంటనే దిగబోతుంటే కార్తీక్ గట్టిగా పట్టుకొని ఆపేసి నా పెళ్ళాం నా ఇష్టం. మీ బాధేంటి? అసలు మీ పెళ్ళైన కొత్తలో ఇంతకన్నా దారుణంగా చేశారు. చిన్న పిల్లోడిని పక్కన ఉన్నానని కూడా చూడకుండా ఎన్ని చేశారు అని అంటాడు కార్తీక్. అయితే ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటున్నావా? అని అంటుంది శ్వేత. ఆ! అవును. పెద్ద రెవెన్యూ భారీ రివెంజ్. ఈ 1 మంత్ మిమ్మల్ని ఆడుకుంటాను చూడండి అంటాడు. ఏయ్ వదులు కార్తీక్ అని చిన్నగా అంటున్న అనుని చూసి అది కాదు అను. నన్ను వీళ్ళు ఎంతలా ఇది చేశారో తెలుసా వీళ్ళు అని అంటూ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతుంటే ప్లీజ్ అంటుంది అను చాలా క్యూట్‌గా. సరే సరే మీ పని అయిపోయాక తీరిగ్గా బయటకి రండి. మేము బయటికి వెళ్తున్నామని రాహుల్ అంటే ఆ! తలుపు గడి వెయ్యాలా అని అడుగుతుంది శ్వేత. శ్వేత నువ్వు కూడానా అని అంటుంది అను ఏడుపు మొహంతో. ఆ వదినా అంటాడు కార్తీక్. అను కార్తీక్ గుండెల్లో కొడుతూ ఉంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోతుంటే 1 మినిట్ రిషి ప్లీజ్ చిన్నత్తయ్యని ఏమీ అనొద్దు వదిలేయ్ అని అంటుంది అను. ఆ మాటకి అను నడుము మీద ఉన్న కార్తీక్ చెయ్యి బిగుసుకుంటుంది. నువ్వు ముందు ఏడవడం మాని నేనేం చెయ్యాలో నాకు తెలుసు అని ఇద్దరూ బయటికి వెళ్తే డోర్ క్లోజ్ చేస్తాడు రాహుల్. నువ్వైనా చెప్పు కార్తీక్ అత్తయ్యకి ఉన్న బంధువుల్లో అరుణ అత్తయ్య ఒక్కరే కదా ఇక్కడున్నారు. తనతో ఉండాలని తను కోరుకుంటుంది కదా అని అంటే ఈ విషయంలో కలుగజేసుకోకుండా ఉంటేనే బావుంటుంది అను అంటాడు. ఇంత చిన్న విషయానికి ఎందుకు అనవసరంగా గొడవలు, విడిపోవడాలు అని అంటుంది. ఒక్కసారిగా అనుని బెడ్ మీద కూర్చోబెట్టి పైకి లేస్తాడు కార్తీక్. మన పెళ్ళైన దగ్గర నుంచి మనం ఎలా ఉంటున్నామో ఆమెకి తెలియదా? అయినా ఇన్ని మాటలు అనాల్సిన అవసరం ఉందా చెప్పు? మరి ఇంత అతి మంచితనం పనికిరాదు అను అంటాడు కోపంగా కార్తీక్. అను సైలెంట్ అయితే మళ్ళీ తనే వచ్చి పక్కన కూర్చొని ఆమె గురించి వదిలేయరా? ఏంటి నన్నొదిలేసి వెళ్ళిపోదామని అనుకున్నావా? అని అడుగుతాడు. మళ్ళీ అనుని తన ఒడిలోకి లాక్కుంటూ ఏం చెయ్యాలి మరి? నాకేం అర్థం కావడం లేదు. పిచ్చి పట్టేసినట్టుగా అయిపోయింది ఆ టైంలో అని అంటుంది. వాడిక్కడికొచ్చి ఇదంతా చేయటానికి నాది తప్పుంది గదా! నన్నెందుకు నిలదీయలేదు నువ్వు? అని అంటాడు. అను తలదించి నిన్ను చూస్తూ ఉంటే నాకెంత సంతోషంగా ఉంటుందో తెలుసా? నాకు నీ చెయ్యి తగిలితేనే నాకేదో సంతోషం. అంతెందుకు ఇందాకటి నుండి నీ చేతిలో ఉన్నప్పుడు నా మనసు ఎంత సంతోషంగా ఉందో అంతే భయం. అది ఎక్కడ అబద్ధం అవుతుందో అని. నువ్వు నా ప్రాణం కార్తీక్.
నీతో ఉండే ప్రతి క్షణం నాకు ఒక వరం. ఏది నేను మర్చిపోలేను. నాట్ ఎ సింగిల్ మూమెంట్. అలాంటిది ఎంత కోపంగా ఉన్నా నిన్ను తిట్టలేను నేను. ఎందుకో నాకు తెలీదు. నీ మీద కోపం రాదు నాకు అంటుంది. అనుని అమాంతం లాక్కుని ఐ లవ్ యూ రా అని నుదుటి మీద ముద్దు పెట్టి ఇప్పుడు ఇది కూడా నచ్చిందా అంటాడు. చిన్న నవ్వు నవ్వితే ఆ పెదవుల మీద ఒక ముద్దు పెట్టి అను అంటాడు. ఏంటి అంటుంది. అనుని లాక్కొని ఒడిలో కూర్చోబెట్టుకొని నడుము మీద ఒక చెయ్యి వేసి అను మెడ మీద ముద్దు పెడుతూ నాకు నువ్వు ఇప్పుడే కావాలి అంటాడు. అనులో కంగారు మొదలవుతుంది. నా ప్రేమని నీకు చూపించాలని ఉంది. ఏమైందిరా అని అంటాడు ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకొని కళ్ళు దించి కార్తీక్ బయట చాలా మంది ఉన్నారు అని అంటుంది చిన్నగా. అయితేలే వాళ్ళేమీ లోపలికి రారు కదా అంటాడు. అనులో కంగారు ఎక్కువై వణుకుతూ ఉంది. దగ్గరికొస్తున్న కార్తీక్ చేయిని చూసిన అను కళ్ళు వాతనంత అవే మూసుకుపోతుంటే అను బుగ్గ మీద ముద్దు పెడతాడు కార్తీక్. అను కార్తీక్ షర్ట్ గట్టిగా పట్టుకొని చాలా చిన్నగా ఎప్పుడు పడితే అప్పుడు జరగకూడదేమో కదా అని అంటుంది. కార్తీక్ నవ్వుకొని అను చేతి మీద ముద్దు పెట్టి షర్ట్‌ని వదలబోతుంటే నీకు కాదు నాకు కూడా నువ్వు తాకితే చాలా నచ్చుతుంది. నాకు కూడా చాలా చాలా ఇష్టం. ఆ రోజంతా అదే ఫీల్‌లో ఉండిపోతానంటాడు. అను చిన్నగా నవ్వితే నాకెప్పుడు ఐ లవ్ యూ చెప్తావు అను అని అంటాడు. అను సైలెంట్‌గా ఉంటుంది. చెప్పవా? చెప్తాను అని అంటుంది. ఎప్పుడు? నువ్వు అడిగినప్పుడు కాదు. నాకు అనిపించినప్పుడు అని అంటుంది. వెయిట్ చేస్తాను అంటాడు. అనుని హత్తుకుంటూ అందరూ బయట వెయిటింగ్ వెళ్దామా అంటుంది అను. ఆ! నాకిక్కడే నీతోనే ఉండాలని ఉంది అంటాడు. అను కూడా తన చేతులతో కార్తీక్ భుజాలను చుట్టేసి అలాగే అంటుంది. అలా ఎంతసేపు ఉంటారో వాళ్ళకే తెలీదు. కాసేపటికి శ్వేత వచ్చి సారీ డిస్టర్బ్ చేశానా అంటే లేదని లేస్తున్న అనుని ఆపి కాసేపు ఉండు ప్లీజ్ అంటాడు కార్తీక్. మధు, రేవతి వాళ్ళు బయటున్నారు. బాగోదు పద అంటుంది. అలాగేలే పద అంటాడు. అను వెళ్ళేసరికి అరుణగారు అక్కడుండరు. అబ్బా! ఏదో చేశాడు రిషి. ఇంత కోపం ఏంటో వీళ్ళకనుకొని రేవతి నీకిప్పుడు బాగానే ఉంది కదా అని అంటుంది అను. ఆ వదిన నేను చాలా బావున్నాను. నువ్వు ఓకేనా? అంటే నేను నీ విషయంలో ఏమీ బాధపడలేదురా అంటుంది. వదిన ఇలా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వకు. నువ్వేది చెప్పక్కర్లేదు నాకు తెలుసు అంటుంది రేవతి. ఆ! సరే ఇంక మేము బయలుదేరుతాం అంటుంది రేవతి. అప్పుడేనా? ఎందుకు అంటుందను. ఇంటికి వెళ్ళాలి. అత్తయ్యకి చెప్పాలి అంటే ఆ! కాల్ చేయకుండా మంచి పని చేశావు. వెళ్ళి చెప్పు. ఎదురుగా ఉండి చెప్తే ఆ థ్రిల్లే వేరులే అని అంటుంది. మధు నేను కూడా బయలుదేరుతాను అంటే హలో మేడం పెళ్ళయ్యాక ఎప్పుడొచ్చినా ఇక్కడే ఉంటాననన్నావు గుర్తులేదా అని అను అంటే అలాగే ఉంటానను. మా అత్తయ్య వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు. వాళ్ళని ఓసారి కలిసి రావాలి. అందుకే అక్కడికి వెళ్ళి ఇటొస్తానంటుంది. సరే అంటుంది అను. ఇంకా అందరూ కూడా వెళ్ళిపోతారు. అను చిన్నగా వచ్చి సుమిత్ర గారి పక్కన కూర్చొని సారీ అత్తయ్య అంటుంది. దేనికి అని అంటారావిడ. మీ చెల్లి వెళ్ళిపోయింది నా వల్లే కదా అని అంటే ఒక సీరియస్ లుక్ ఇస్తారు ఆవిడ. నేనన్నానా? నేను బాధపడుతున్నాను అని. నాకు మీరే ముఖ్యం అను. ఇలా అనకు ఎప్పుడు. నువ్వు సారీ చెప్పడం ఏంటి? ఏం తప్పు చేయలేదు నువ్వు అంటారావిడ. వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి. చాలా తిరిగారు ఈరోజు అంటే వెళ్తుంది. కాసేపటికి మనోహర్ వస్తాడు. మౌని మనోహర్‌కి కాల్ చేస్తుంది. ఏంటి మను నువ్వు కూడా ఆఫీస్‌కి రాలేదు. అనూహ్య రాలేదు. బోర్‌గా ఉంది నాకు అనుకుంటే నువ్వు మీ ఇద్దరూ రాకుంటే నేనేం చేయాలంటుంది. చెప్పాను కదా రాహుల్ ఉన్నాడని. వాడొచ్చాక ఇంక నాకు ఆఫీస్‌తో మాక్సిమం పనుండదు. ఆఫీస్‌కి నేను కూడా వస్తాను అని అంటాడు. ఎంత నీ బెస్ట్ ఫ్రెండ్ వస్తే మాత్రం నన్నొదిలేస్తావా? అని అంటుంది మౌని. నిన్నెందుకు వదిలేస్తానురా! మధ్యాహ్నానికి వచ్చేస్తాను. ఏమంటోంది నీ చిచ్చుబుడ్డి అని అంటుంది అను. ఇదిగో నువ్వే అడుగు అని అంటే అను తీసుకొని హాయ్ మౌని ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? అని అడుగుతుంది. అంతేలే నేను చేస్తే తప్ప చెయ్యవు కదా! అని అంటుంది మౌని. అలా ఏం కాదు చాలా బిజీగా ఉన్నాం. అందులో రిషి కనిపించడం, తను కార్తీక్ వాళ్ళ అన్నయ్య అవ్వడం అందరికీ షాక్ తగిలితే కాస్త బిజీగా ఉండిపోయానంతే అంటుంది. మౌని మేనేజర్‌కు సిక్ లీవ్ అని చెప్పాను. నువ్వు కూడా అదే చెప్పు అని అంటుంది అను. ఇంక రాదని కూడా చెప్పు అంటారు. సుమిత్ర గారు గట్టిగా అత్తయ్య అంటుంది. నువ్వు ముందు కాల్ మాట్లాడు కార్తీక్. ఏం లేదు మౌని. ఏం చేస్తున్నావు? వర్క్ ఎంతవరకొచ్చింది అని ఇద్దరు వర్క్ గురించి మాట్లాడుకుంటుంటారు. ఓకే మేడం గారు. ఎప్పుడు ఆఫీస్‌కొస్తారు? వస్తే ఒక ఎంప్లాయీలా వచ్చిందా? లేదా కార్తీక్ వైఫ్‌గా వస్తుందా? అని అడుగుతుంది. మాక్సిమం ఒక ఎంప్లాయీగానే రావడానికి ట్రై చేస్తాను. ఆపై మీ అన్నయ్య, రిషి నిర్ణయం చూద్దాం అని అంటుంది. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.